మన లాస్ట్ క్లాస్లో కాంప్లెక్స్ స్ట్రెసెస్ అంటే ఏంటి, అలాగే ప్రిన్సిపల్ ప్లేన్ అంటే ఏంటని చదువుకున్నాం. సో దాని నుంచి ఒక సింగిల్ నార్మల్ స్ట్రెస్ యాక్ట్ అయినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఎలా వస్తాయి, షియర్ స్ట్రెస్ ఎలా వస్తుంది అనేది డిరైవ్ చేసుకున్నాం. దాంతోపాటు మల్టిపుల్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు అంటే నార్మల్ స్ట్రెస్ ఎక్స్ యాక్సెస్లో, వై యాక్సెస్లో, అలాగే షియర్ స్ట్రెస్ కూడా యాక్ట్ అయినప్పుడు దానికి ఏమేమి ఫార్ములలో మనం ఆల్రెడీ చూసాం. దాంతోపాటు మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ప్రిన్సిపల్ ప్లేన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అడుగుతాడు. దానికి మనం ఫార్ములా గుర్తుండదు. సో ఆ ఫార్ములా ఎలా వద్దు అనేది చూద్దాం. సో దాన్ని బేస్ చేసుకుని మనకి చాలా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో అది ఎలా వచ్చిందో మనకి గుర్తుంటే ఈజీగా మనం ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా మనం మళ్ళీ గుర్తెచ్చుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం ప్రిన్సిపల్ ప్లేన్ అనే మాట మాట్లాడామంటే అక్కడ షియర్ స్ట్రెస్ అనేది జీరో కంప్లీట్గా. సో అక్కడ ఎటువంటి షియర్ స్ట్రెస్ అనేది ఉండదు. సో ప్రిన్సిపల్ ప్లేన్ అనగానే షియర్ స్ట్రెస్ ఎగిరిపోద్ది. సో నథింగ్ బట్ జీరో అయిపోద్ది. సో మనం ఆల్రెడీ షియర్ స్ట్రెస్ ఫార్ములా చూస్తాం, సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 sin 2θ ప్లస్ టౌ ఎక్స్ బై కాస్ θ. ఎవరైతే ప్రిన్సిపల్ స్ట్రెస్ సంబంధించి అంటే కాంప్లెక్స్ స్ట్రెసెస్ సంబంధించి ఫస్ట్ పార్ట్ చూడరో సో వాళ్ళకి ఇది అర్థం కాదు. సో ఫస్ట్ పార్ట్ చూసాకే సెకండ్ పార్ట్లోకి రండి. సో సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 sin 2θ ప్లస్ టౌ ఎక్స్ బై కాస్ θ, ఇది మన షియర్ స్ట్రెస్ అట్ ఎనీ యాంగిల్. సో ఇది ప్రిన్సిపల్ ప్లేన్ మీద నాకు యాంగిల్ ఎంత కావాలంటే షియర్ స్ట్రెస్ ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. సో అప్పుడు సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 sin 2θ ప్లస్ టౌ ఎక్స్ బై కాస్ θ అని నేను ఇటే పక్కకి టౌ ఎక్స్ బై కాస్ θ అని తీసుకొస్తున్నాను. సో నాకు టీటా అనే యాంగిల్ కావాలి. సో ఇటు ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఇటు వచ్చింది కాబట్టి సిగ్మా మైనస్ సిగ్మా వై బై 2. సో ఇక్కడ మనకి మైనస్ మైనస్ కొట్టుకుపోద్ది. సో దీని నుంచి కాస్ 2θ ఇక్కడ సైన్ 2θ ఉంటుంది. సో 2 ఇటు తీసుకొస్తే టౌ ఎక్స్ వై సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై సైన్ 2θ బై కాస్ 2θ. సో ఈ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై కూడా నేను తెచ్చేసుకున్నా, ఓన్లీ యాంగిల్ కావాలి కాబట్టి నేను యాంగిల్ని సపరేట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నా. 2xy సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై ఈక్వల్ టు tan 2θ. సో నాకు ఓన్లీ టీటా కావాలి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇటే పక్కకి tan ఇన్వర్స్ ఆఫ్ 2 టౌ ఎక్స్ వై సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై, ఈ 2θలో 2 కూడా తీసుకొచ్చేస్తాను, ఓన్లీ టీటా మిగులుద్ది. సో అప్పుడు నా ఫార్ములా ఏమవుద్ది, 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2 టౌ ఎక్స్ వై సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. సో ఇది నా టీటా అవుతుంది. సో ఈ టీటా నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లేన్ అనేది ఎంత యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద నార్మల్, ప్రిన్సిపల్ ప్లేన్ యొక్క ఇంక్లినేషన్ యాంగిల్ టీటా ఎంత ఉందనేది చెప్పుద్ది అనమాట. అంటే ప్రిన్సిపల్ ప్లేన్ విత్ నార్మల్తో ఎంత ఇంక్లైన్ అంటే ఈ ప్రిన్సిపల్ ప్లేన్ అనేది ఎక్కడ ఫామ్ అయింది అనే టీటా ఈ టీటా నుంచి వస్తుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫామ్లో మనం ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎలా వచ్చిందో మనకు తెలిసింది కాబట్టి ఎగ్జామ్లో ఈజీగా ఒకవేళ మర్చిపోయినా గుర్తుంచుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మోర్ సర్కిల్. సో ఇందులో ఫార్ములాస్ అనేవి కాంప్లెక్సెస్లో నేను ఫస్ట్ పార్ట్లో ఏదో చెప్పినాను ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్ బదులు సైన్ బదులు కాస్ వేసే అవకాశం ఉంటుంది. సో అలాగే మైనస్ బదులు ప్లస్ బదులు. సో మనం నేర్చుకునేటప్పుడు చాలా క్లియర్గా నేర్చుకుని అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చేస్తే కాంప్లెక్స్ స్ట్రెసెస్ గురించి తక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక షార్ట్ నోట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. సో కాంప్లెక్స్ స్ట్రెస్ ఫార్ములాస్ అనేవి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మనకి ఈజీ అవుతుంది. సో అలాగే రెండు ప్రిన్సిపల్ ప్లేన్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ప్లేన్స్ అనేవి 90 డిగ్రీస్ ద్వారా 90 డిగ్రీస్తో సపరేట్ చేయబడతాయి. ఇలా మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేవి. ఓకే, అది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నట్టు అక్కడ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి 45 డిగ్రీస్ దగ్గర ఏర్పడుతుంది, 135 డిగ్రీస్ దగ్గర ఏర్పడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఆల్ఫా ప్లస్ అంటే ఫస్ట్ ప్లేన్లో ఆల్ఫా ఉంటే దాని తర్వాత ప్లేన్లో ఆల్ఫా ప్లస్ 90 డిగ్రీస్ ఉంటుంది, తర్వాత ఆల్ఫా ప్లస్ 180 డిగ్రీస్ ఉంటుంది, తర్వాతది ఆల్ఫా ప్లస్ 270 డిగ్రీస్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లేన్స్ అనేవి. సో ఇంత డెప్త్ మనకి క్వశ్చన్స్ అడగరు. సో మోస్ట్లీ ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మోర్ సర్కిల్ చూద్దాం. సో మోర్ సర్కిల్ అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయడం ఇబ్బంది అవుతుందని మోర్ అనే సైంటిస్ట్ మనకి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ని, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ని ఎలా డిరైవ్ చేయొచ్చు అనేది చెప్పారు. సో మోర్ సర్కిల్ అనేది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అప్టైనింగ్ ద మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో ఇప్పుడు ఎలా గీయొచ్చు అనేది ఇప్పుడు ఇలా అంటే నార్మల్గా అయితే ఫార్ములా వేస్తాం. సో ఫార్ములా కాకుండా మనకి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇది సిగ్మా ఎక్స్ సిగ్మా వై
అలాగే టౌ XY అనే స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుందని ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి మోర్ సర్కిల్ గీయాలంటే నేను ఎలా గీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఏం చెప్పాడో అర్థం చేసుకుందాం. సో మోర్ చెప్పిన దాని ప్రకారం ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు నార్మల్ స్ట్రెస్ ఉంటుంది మోర్ సంబంధించిన గ్రాఫికల్ దాంట్లో, వై యాక్సిస్లో షియర్ స్ట్రెస్ ఉంటుంది టౌ. సో ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా మనం ఎక్స్ యాక్సిస్లో ఇటు మనకు తెలిసి గ్రాఫ్ గురించి, సో ఇటు పాజిటివ్ ఉంటుంది, ఇటు నెగిటివ్ ఉంటుంది. సో ఎవే ఫ్రమ్ ద బాడీని పాజిటివ్ తీసుకోమన్నాడు. అంటే ఎప్పుడైతే బాడీకి ఎవే వెళ్తుందో, ఇప్పుడు లోడ్ ఎవే వెళ్తుంది, సో అప్పుడు బదులు పాజిటివ్ తీసుకోమన్నాడు. సో సిగ్మా ఎక్స్ అనేది మ్యాక్సిమమ్, సిగ్మా వై అనేది మన ఎజంప్షన్. ఇక్కడ నేను సిగ్మా వై ఈజ్ గ్రేటర్ దెన్ సిగ్మా ఎక్స్ అని తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు సిగ్మా వై అనేది ఒక 100 ఉందనుకుందాం, సిగ్మా ఎక్స్ అనేది ఒక 50 ఉందనుకుందాం. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుద్ది, 50 గ్రేటర్ దెన్ 100 కదా, కాదు కదా, 100 గ్రేటర్ దెన్ 50. సో అప్పుడు సిగ్మా వై గ్రేటర్ దెన్ సిగ్మా ఎక్స్, అవునా కదా. సో సిగ్మా వై గ్రేటర్ దెన్ సిగ్మా ఎక్స్. సో ఫస్ట్ ఏం ప్లాట్ చేసుకోమన్నాడు అంటే ఈ రెండు ఎవే ఫ్రమ్ ద బాడీయా టువర్డ్స్ ద బాడీయా చూడమన్నాడు. అంటే ఎవే అయితే పాజిటివ్ తీసుకోమన్నాడు, అంటే నథింగ్ బట్ టెన్షన్ అయితే పాజిటివ్ తీసుకోమన్నాడు, కంప్రెషన్ అయితే నెగిటివ్ తీసుకోమన్నాడు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని నాకు అన్ని ఫోర్సెస్ కూడా ఎవే ఫ్రమ్ ద బాడీయే ఉంది, సో నేను పాజిటివ్ సైడే వెళ్ళాలి. ఓకే, అలాగే టౌ XYలో కూడా క్లాక్ వైజ్ని పాజిటివ్ తీసుకోమన్నాడు, యాంటీ క్లాక్ వైజ్ని నెగిటివ్ తీసుకోమన్నాడు. ఇక్కడ అంతా కూడా నాకు క్లాక్ వైజే ఉంది. సో ఫోర్స్ అంతా క్లాక్ వైజే ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని సిగ్మా ఎక్స్ అనేది 50, సో సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. తర్వాత సిగ్మా వై అనేది 100, అంటే ఇక్కడ. సో ఇదంతా నార్మల్ స్ట్రెస్సే కాబట్టి. ఓకే, సో ఈ రెండింటిని కాకుండా ఎక్కడైతే మనకు షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతుందో, సో అది నథింగ్ బట్ అకంపైన్డ్ విత్ నార్మల్ స్ట్రెస్. సో 50 దగ్గర, సో టౌ మ్యాక్స్ అనేది ఒక 20 అనుకుందాం. ఓకే, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది. సో దాన్ని ఇక్కడ ప్లాట్ చేయమన్నాడు, అంటే 20 అంటే ఇక్కడికి. సో ఇక్కడ కింద ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి ఒక లైన్ గీయమన్నాడు. ఈ రెండు లైన్ జాయిన్ అయిన చార్ట్ నుంచి మన సెంటర్ అవుద్ది. ఈ సెంటర్ని బేస్ చేసుకొని ఈ ఓసి అనే, ఇది ఓ అనుకుంటే ఆరిజిన్, ఇది ఏ, ఇది బి, ఈ సెంటర్ని నేను సి అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ సర్కిల్స్ని, అంటే ఈ పాయింట్స్ రెండు కలుపుతూ మనకి ఓ సర్కిల్ గీయమన్నాడు. అంటే ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఇలా ఓ సర్కిల్ గీయమన్నాడు. సో ఇప్పుడు ఎక్కడైతే, సారీ ఎగ్జాక్ట్గా గీయలేదు, సో ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ జరుగుతుందో, అంటే ఇది సిగ్మా ఎక్స్ సిగ్మా వై కదా, సో ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఇది నా సిగ్మా 1 సిగ్మా 2. సిగ్మా 2 అంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, సిగ్మా 1 అంటే మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఓకే, సో ఇలా డయాగ్రామ్ అనేది గీయమన్నాడు. సో దీన్ని ఇంకొంచెం పెద్దగా గీస్తే మనకు అర్థం కావడానికి, ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా గీద్దాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టు కూడా అవుతుంది మనకి, ఏమైనా డౌట్ ఉన్నా. సో ఇలా ఉంది. సో ఇది సెంటర్ ఓ. సో ఇక్కడ బేస్ చేసుకుని సిగ్మా ఎక్స్ అంటే మ్యాక్సిమం కాదు మినిమం ఇక్కడ, ఎందుకంటే సిగ్మా ఎక్స్ తక్కువ కాబట్టి. సో 50 అనుకుందాం. సో ఇది ఒక 50. అలాగే సిగ్మా వై అనేది మ్యాక్సిమం కాబట్టి 100. రెండు కూడా టెన్షనే కాబట్టి నేను పాజిటివ్ సైడ్ గీస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టౌ XY, దీని నుంచి టౌ XY 20. సో దీన్ని రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ గీయమన్నాడు మధ్యలో. సో సమ్వేర్ ఇక్కడ వస్తుంది అనుకుంటున్నాను, 20. సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఇలా ఓ సర్కిల్ గీయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక కాంపాస్ పెట్టుకుని సర్కిల్ గీయమన్నాడు. సో ఇలా వెళ్తే ఇది ఇలా టచ్ అవుతుంది, అది సర్కిల్ కాదనుకోండి, సర్కిల్ అనుకోండి. సో మనకి అంత మంచి ఆర్టిస్టులు కాదు మనం. సో ఇలా రెండింటిని జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఒక చోటని కట్ అవుద్ది. ఇది నీ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇది నీ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అన్నాడు. సో ఇలా మనం ఇలా గీసిన తర్వాత ఇక్కడ స్కేల్ పెట్టి చూస్తే ఇక్కడ యూనిట్ వస్తుంది. ఇది 50 కాబట్టి 50 కన్నా తక్కువ వస్తుంది, 100 కాబట్టి 100 కన్నా ఎక్కువ వస్తుంది. సో దీని నుంచి అర్థం చేసుకోవచ్చు మనకి మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అని ఇచ్చాడంటే సిగ్మా ఎక్స్ సిగ్మా వై. మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది మన వై కన్నా అంటే 50 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సిగ్మా ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది, సిగ్మా ఎక్స్ చిన్నదైతే. అలాగే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది సిగ్మా వై కన్నా ఎక్కువ ఉంటుంది, సిగ్మా మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్లో ఇలా మన గ్రాఫ్లు ఇచ్చి స్కేల్ ఇచ్చి కొలవండి గీయండి అని కాంపాక్స్లు పొట్రాక్టర్లు ఇవన్నీ ఇవ్వరు కదా. సో అందుకని మనం ఏం చేయాలి అంటే, సో దీనికి ఫార్ములాస్ మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఈ సెంటర్లో సి. ఇది సిగ్మా 1 సిగ్మా 2 మనకు తెలిసిందే. సిగ్మా 2 మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, సిగ్మా 1. సో అంటే అర్థం కావడానికి ఒకవేళ సిగ్మా 1 సిగ్మా 2.
సో లేదు మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ నేను సిగ్మా 1 అనుకోవచ్చు. సిగ్మా 1 ఈజ్ గ్రేటర్ దెన్ సిగ్మా 2. సో లేదంటే సిగ్మా 2. సో ఇప్పుడు ఈ సిగ్మా 1కి సిగ్మా 2కి మనం ఫార్ములా డివైడ్ చేయాలి మో సర్కిల్ నుంచి. సో మో సర్కిల్ ఎలా గీయాలో మనకు అర్థమైంది. సో ఫస్ట్ మనం ఎక్స్ అంటే ఏదైతే నార్మల్ స్ట్రెస్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై తీసుకుంటాం, దాని నుంచి టవ్ ఎక్స్ వై తీసుకుంటాం, వాటి రెండింటిని కలుపుతాం, ఆ రెండు పాయింట్లను జాయిన్ చేస్తాం, సర్కిల్ చేస్తాం. ఆ సర్కిల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్తో ఇంటర్సెక్ట్ అవుతుందో, ఎక్కడైతే మేజర్ ఉందో అక్కడ అది సిగ్మా 1 అవుద్ది, మైనస్ ఉంటే సిగ్మా 2 అవుద్ది. సో దీని నుంచి నాకు టవ్ ఎక్స్ వై కావాలంటే, టవ్ ఎక్స్ వై అంటే ఇప్పుడు ఈ రెండింటిని గీసాం కదా. సో ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఉంది కదా. సో ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏదైతే ఉందో అది నా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద మో సర్కిల్ ఈజ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అని అన్నాడు. సో సిగ్మా 1 సిగ్మా 2 వచ్చింది. అలాగే ఏదైతే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఉందో, సర్కిల్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో దాన్ని మనం టౌ మ్యాక్స్ అన్నాడు, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అన్నాడు. సో ఇప్పుడు నాకు ముందు ఓసి అంటే ఓకి సికి మధ్య ఉన్న లెంత్ కనుక్కుంటా. ఎందుకు అనుకుంటానని మీకు తర్వాత అర్థమవుద్ది. సో ఓసి కనుక్కుంటాం. సో ఫస్ట్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై కదా. సో ఈ రెండింటి మధ్య లెంత్ ఎంత? సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్, అవునా కదా. సో ఇక్కడ దాకా సిగ్మా ఎక్స్ ఉంది, ఇక్కడ సిగ్మా వై ఉంది. సో ఈ రెండింటి మధ్యలో లెంత్ కావాలంటే ఏం చేయాలి? సిగ్మా మైనస్ సిగ్మా ఎక్సే కదా. సో ఇది 9 అయితే ఇది 14 అయితే 14 నుంచి 9 ఇస్తే కదా మధ్యలో ఉన్నాయి వచ్చేది. సో అందుకే సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ రాస్తున్నా. ఓకే, సో అలా సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్. కానీ నాకు అంతా కావాలా? అక్కర్లా, ఓన్లీ ఈ ముక్క కావాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ దాకా తెలుసు సిగ్మా ఎక్స్ అనేది. సో సిగ్మా ఎక్స్ సిగ్మా వై మైనస్ ఎక్స్ బై 2 చేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్, ఈ ముక్క మాత్రమే కావాలంటే సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2. సో ఇప్పుడు ఏమవుద్ది? నా సెంటర్ అంటే ఆరిజిన్ నుంచి సెంటర్ డిస్టెన్స్ ఏమవుద్దంటే సిగ్మా ఎక్స్ అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి ప్లస్ సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2, సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2. సో ఓసి ఈక్వల్ టు, సో ఇప్పుడు దీన్ని ఏమైపోద్ది? సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 అవుద్ది. సో ఇది అయిపోయింది. సో ఇది నా ఆరిజిన్ నుంచి సెంటర్కి డిస్టెన్స్. దీని తర్వాత నేను కనుక్కోవాల్సింది ఏంటంటే రేడియస్. సో ఎందుకు రేడియస్ కనుక్కోవాలి అంటానంటే, నాకు సిగ్మా 1 కావాలన్నా సిగ్మా 2 కావాలన్నా నేను ఖచ్చితంగా ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే సెంటర్ నుంచి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ని నేను తీసేస్తే, అంటే ఈ డిస్టెన్స్లోంచి ఈ సెంటర్ నుంచి ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏదైతే ఉందో అది తీసేస్తే నాకు సిగ్మా 2 వచ్చేస్తుంది, అవునా కదా. ఇది మొత్తంలోంచి తీసేస్తే ఈ సిగ్మా 2 వస్తుంది. అలాగే అలా కాకుండా నాకు సిగ్మా 1 మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్కి, దాని తర్వాత రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ప్లస్ చేస్తే నాకు టోటల్ లెంత్ వస్తుంది. ఓకే, టోటల్ సిగ్మా 1 అంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎంత ఉందో వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే టౌ మ్యాక్స్ అంటే నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ని మనల్ని షియర్ స్ట్రెస్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చి సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2. ఇది ఎంత? టవ్ ఎక్స్ వై, అవునా కదా, మనం గీసింది అదే కదా టవ్ ఎక్స్ వై. సో సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2 నాకు ఈ లెంత్ అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు పైథాగరస్ థియరం ప్రకారం ఇది ఆపోజిట్ సైడ్ అయితే ఇది ఎడ్జసెంట్ సైడ్ అయితే, సో ఎప్పుడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అవునా కదా. సో ఇందులో ఏబీ అంటే ఏమవుతుంది? ఈ ఎడ్జసెంట్ డిస్టెన్స్ వస్తుంది. బీసీ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ బీసీ అంటే ఏంటి? నా టవ్ ఎక్స్ వై, నేను ఏదైతే టవ్ ఎక్స్ వై గీసానో షియర్ స్ట్రెస్ ఏదైతే గీసానో అది. ఎడ్జసెంట్ వచ్చి ఏంటి? సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2, అవునా కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేసి ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే టవ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ గీస్తే, ఎందుకంటే ఏసీ స్క్వేర్ కాబట్టి నాకు ఓన్లీ రేడియస్ కావాలి, ఏసీ స్క్వేర్ అక్కడ. సో స్క్వేర్ని తీసుకొస్తే రూట్ అవుద్ది. సో అది నా రేడియస్ అవుతుంది. సో ఇది రేడియస్ అవుద్ది, అవునా కదా. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ స్క్వేర్స్ సమ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే నాకు రేడియస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి నేను మైనస్ చేస్తే అంటే ఈ ఓసీలోంచి ఇది తీసేస్తే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏమొచ్చింది? సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ టవ్ ఎక్స్ బై స్క్వేర్ వచ్చింది కదా. సో టోటల్లోంచి ఓసీలోంచి సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై మైనస్ అంటే రేడియస్ని ఓసీలోంచి రేడియస్ తీసేస్తే మైనస్ సిగ్మా వై మైనస్ సిగ్మా ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టవ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్.
సో ఇలా చేస్తే నాకు సిగ్మా 1 అంటే ఇక్కడ ఏమనుకున్నాం సిగ్మా 2 అనుకున్నాం కదా. సో మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది వచ్చింది. అదే మేజర్ చేయాలంటే ఏంటి, ఈ టోటల్ ఓసీకి ఇది ప్లస్ చేస్తే సరిపోద్ది, అవునా కదా. సో ఇది సిగ్మా 2 కాబట్టి ప్లస్ చేస్తే సరిపోద్ది. సో అందుకని సిగ్మా 1 కావాలంటే ప్లస్ చేయాలి, అలా కాకుండా 2 కావాలంటే మైనస్ చేయాలి. సో సిగ్మా 1కి 2కి ఫార్ములా ఇదనమాట. సో ఇది మన సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా y/2 ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా y మైనస్ సిగ్మా x²/2 టౌ x². అలా కాకుండా నాకు రేడియస్ కావాలంటే నేను ఆల్రెడీ కనుక్కున్నా, రేడియస్ ఈజ్ నథింగ్ బట్ టౌ మ్యాక్స్ అన్నాం. సో టౌ మ్యాక్స్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది, సిగ్మా y మైనస్ సిగ్మా x/2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ xy². సో ఇది నాకు డైరెక్ట్గా మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. అది కాకుండా యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే ఏంటి, సిగ్మా మనకు ఆల్రెడీ ఫార్ములా అంతకుముందు కాంప్లెక్స్ స్ట్రెస్లో కనుక్కున్నాం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేయచ్చు అనమాట. సో అది నాకు యాంగిల్ కావాలంటే, డేటా కావాలంటే 1/2 × 2 టౌ xy tan ఇన్వర్స్ ఉంటుంది, 2 టౌ xy సిగ్మా x మైనస్ సిగ్మా y. సో ఇలా మోర్ సర్కిల్ని బేస్ చేసుకుని మనం ఈజీగా కాంప్లెక్స్ స్ట్రెసెస్లో మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, అలాగే టౌ మ్యాక్స్ చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు అసలు మోర్ సర్కిల్ యూస్ చేసి మనం ఏం కనుక్కోవచ్చు అని. సో మనం ఏం కనుక్కోవచ్చు, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ కనుక్కోవచ్చు, అలాగే షియర్ స్ట్రెసెస్ కనుక్కోవచ్చు, అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కనుక్కోవచ్చు. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్. ఇక్కడ మనం రాసాం కదా, సో ఇదే రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్. సో ఇది సిగ్మా y మైనస్ సిగ్మా x/2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ xy²/√. సో హోల్ స్క్వేర్. సో ఇలా మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ షియర్ స్ట్రెస్ అని అంటాం. సో దానిని చాలాసార్లు అడిదిప్పి అడుగుతూ ఉంటాడు. మనకి క్లారిటీ ఉంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో రిపీటెడ్ క్వశ్చన్స్ ఏముంటాయంటే మోర్ సర్కిల్ని ఎలా గీయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమిస్తాడంటే ఇలా లోడ్ ఉంది, నాకు అంతా కూడా కంప్రెసివ్ లోడే ఉంది, సో అందులో షియర్ స్ట్రెస్ లేదు. అప్పుడు మోర్ సర్కిల్ ఎలా గీస్తారని అడుగుతాడు. సో ఇదంతా కూడా కంప్రెషన్ కాబట్టి ఏమన్నాం, మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. టువర్డ్స్ అంటే నెగిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే కంప్రెషన్ కాబట్టి. సో అప్పుడు సర్కిల్ రైట్ సైడ్ రాకుండా లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా కంప్రెషన్ కాబట్టి. అలా కాకుండా ఓన్లీ షియర్ స్ట్రెస్ ఉంది, అప్పుడు ఎలా వస్తుందని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, మనకి షియర్ స్ట్రెస్ అంటే చూసాం ఆల్రెడీ మోర్ సర్కిల్లో ప్లేన్ y యాక్సిస్ మీదే ఉంటుంది. సో ఈ రెండింటిని మార్క్ చేసుకుని ఇలా గీస్తే సెంటర్లో వస్తుంది అనమాట. అలా కాకుండా 3 సైడ్లు కూడా ప్రెషర్ అంటే ఓన్లీ సిగ్మా x మాత్రమే ఉంది, అప్పుడేమవుద్ది, ఒక పాయింట్లా వస్తుంది, అవునా కదా. అలా కాకుండా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని అడుగుతాడు. అంటే ఏంటి, అన్ని సైడ్ నుంచి ఒకే ప్రెషర్ యాక్ట్ అవుతుంది, సిగ్మా x సిగ్మా y. సో ఇవన్నీ కలిపి ఎలా వస్తుంది, ఒక పాయింట్లా వస్తుంది. ఓకే, సో ఇలా మోర్ సర్కిల్ రేడియస్కి ఎలా వేరీ అవుతుంది అంటే షియర్ స్ట్రెస్ని బేస్ చేసుకొని అని అడుగుతాడు. సో ఈజీగా ఈ అర్థం చేసుకొని మనం సిగ్మా x సిగ్మా y ఉందనుకోండి, సో దీని నుంచి మనకి మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎలా వస్తుంది, ఈ డయాగ్రామ్స్ అనేవి అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఏమవుద్ది, ఓన్లీ షియర్ స్ట్రెస్, ప్యూర్ షియర్ స్ట్రెస్ ఉన్నప్పుడు టవ్వే కదా. ఇప్పుడు ఇటు వెళ్ళినా టవ్వే, ఇటు వెళ్ళినా టవ్వే, ఇటు వెళ్ళినా టవ్వే. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అదే, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అదే, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అదే. సో ఇలాగా మనకి డయాగ్రామ్ అర్థమవుతుంది. అంటే డయాగ్రామ్ ఎలా గీయాలని తెలిస్తే దాన్ని బట్టి మేజర్ ఏది మైనర్ ఏది అనేది మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఈజీగా కాంప్లెక్సెస్ అర్థం కావడానికి మోర్ సర్కిల్ తప్పకుండా నేర్చుకోవాలి. మీకు ఏదన్నా నేను స్పీడ్గా చెప్పాను అనిపిస్తే మీరు మళ్ళీ స్లోగా అంటే మళ్ళీ ఇంకోసారి చూడండి, స్లోగా అర్థం అవుతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ రాకూడదు కాబట్టి నేను ఇలా చెప్తున్నా. సో ఇలా మనం మోర్ సర్కిల్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది. సో సిగ్మా అంటే ఆడ ఏం చేస్తాడంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇచ్చేస్తాడు, దాని నుంచి మనల్ని కనుక్కోమంటాడు అనమాట. సో అలాంటప్పుడు ఏం తీసుకోవాలంటే టౌ మ్యాక్స్ ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమం ఆఫ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 అంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇస్తాడు, మేజరు మైనర్ ఇంటర్మీడియట్ కూడా ఇస్తాడు, 3 ఇస్తాడు అనమాట. అప్పుడు సిగ్మా 2 మైనస్ సిగ్మా 3/2 ఆర్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2. సో మ్యాక్సిమం ఈ రెండింటిలోనే ఏదో ఒకటి వస్తుంది. ఇందులో ఏదైతే మ్యాక్సిమం అవుతుందో ఈ మూడిట్లో అంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అని 3 ఇస్తాడు. అప్పుడు టౌ మ్యాక్స్ ఏంటని అడుగుతాడు. సో టౌ మ్యాక్స్ ఏంటని అడిగితే సో ఈ మూడిట్లో ఏదైతే మ్యాక్సిమం వస్తుందో అది నా టౌ మ్యాక్స్ అవుతుంది. ఇలా కాంప్లెక్స్ స్ట్రెసెస్లో ప్రతిదీ కూడా ఫార్ములా బేస్డే, ఫార్ములా గుర్తుంటే తప్ప ఆన్సర్ చేయలేం. అండ్ మోస్ట్లీ కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి. సో ప్రిన్సిపల్ స్ట్రెస్ మీద అంటే ప్రిన్సిపల్ ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ ఎంత అని అడిగితే ఏం చెప్పాలి, దానికి ఏం ఫార్ములా ఉంటుందని చెప్పాలి. దానికి ఏం ఫార్ములా ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రిన్సిపల్ ప్లేన్ మీద షియర్ స్ట్రెస్ అనేది కంప్లీట్లీ 0 కాబట్టి. సో
సో ఇలా క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగా కూడా అడుగుతాడు. సో దానికి మనం ఎక్కువగా రివైజ్ చేయడం వల్ల అంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి షార్ట్ నోట్స్ బాగా రాసుకొని మనం ప్రిపేర్ అయితే ఈజీ అవుద్ది అనమాట ఫార్ములాస్ ఎక్కువ రివిజన్ చేయడం వల్ల.